వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను సౌమ్య ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం కలం ఎంతో గొప్పదని తమ రచనల ద్వారా నిరూపిస్తున్న కవులు తెలంగాణ సాహిత్య దినోత్సవంలో హన్మకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఫ్రెండ్లీ పోలీసింగ్ తో నేర చరిత్రని తగ్గించి ప్రజలకి మెరుగైన సేవలు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వెల్లడి సీఎం కేసీఆర్ కు ప్రతి ఒక్కరూ వెన్నుదన్నుగా నిలిచి ప్రోత్సహించాలి నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ హితవు కార్మిక సంఘాలతో చేసుకున్న ఒప్పందాలని తక్షణం అమలు చేయండి రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ సంస్థ లేబర్ గేట్ ఎదుట జేఏసీ మహాధర్నా ఇక వివరాల్లోకి వెళ్తే కలం ఎంతో గొప్పదని కవులు తమ రచనల ద్వారా అనేక సందర్భాల్లో నిరూపిస్తున్నారని హన్మకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలో తెలంగాణ సాహిత్య దినోత్సవం అట్టహాసంగా జరిగింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాడు ప్రజాకవి కాళోజీ కవిత్వం అందరినీ ఉర్రూతలూగించిందని ఉద్యమానికి ఊపిరిలూదిందని గుర్తు చేశారు మలివిడత తెలంగాణ ఉద్యమంలోనూ కవులు కళాకారులు సాహితీ నేతలు పోషించిన పాత్ర మరువలేనిదని అన్నారు జిల్లా కేంద్రంలోని హరిత కాకతీయలో సాహిత్య సౌరభాల గుబాలింపులకి వేదిక అయింది ముందుగా నక్కలగుట్టలో తెలంగాణ ప్రజాకవి పద్మభూషణ్ కాళోజీ నారాయణరావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి సాహిత్య దినోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కవులు కవయిత్రులు సాహితీవేత్తలు ఉత్సాహంగా తరలివచ్చి తమ పద్య వచన కవిత్వాలతో తెలంగాణ ఔన్నత్యాన్ని ఆవిష్కరింపజేశారు జిల్లాకి చెందిన ప్రముఖ కవుల చిత్రపటాలకి నివాళులర్పించారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యాన్ని ఉద్యమ కాలం నాటి పరిస్థితులు తెలంగాణ అమరుల త్యాగాలని గుర్తు చేస్తూ వివిధ రంగాల్లో తెలంగాణ సాధించిన అద్వితీయ ప్రగతి గురించి తమ కవితల ద్వారా హృదయంగా ఆవిష్కరించారు కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులని ముఖ్య అతిథులు ప్రశంసాపత్రం జ్ఞాపిక పారితోషికంతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రిజ్వాన్ బాషా ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్లా డిఆర్ఓ వాసుచంద్ర డిఎండబ్ల్యూఓ శ్రీను డిఈఓ అబ్దుల్ హై తదితరులు పాల్గొన్నారు సో ఈరోజు కాళోజీ నారాయణ గారి స్టాచ్యూలో కూడా మనం ల్యాండింగ్ చేసాము సో చాలా సంతోషం అన్ఫార్చునేట్లీ మన జిల్లా పరిషత్ ములుగు గారి డెత్ వల్ల కొంచెం వెరీ సోబరింగ్ ఈవెంట్ చాలా గ్రీవస్ అట్మాస్ఫియర్ వచ్చింది బట్ ఎనీవే మనం అది ఉన్నా కూడా మనం హన్మకొండ జిల్లాలో గవర్నమెంట్ షెడ్యూల్ ప్రకారం ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాము బట్ ఇండీడ్ of course CS madam ఇప్పుడు మొన్న టెలికాన్ఫరెన్స్ తీసుకున్న ప్రకారం కూడా ఆల్మోస్ట్ ఎంటైర్ రాష్ట్ర వరంగల్ జిల్లాలో రేపు క్రిమేషన్ దాంట్లో లాట్ ఆఫ్ కేటీఆర్ గారి ప్రోగ్రామ్ ప్రకారం లాట్ ఆఫ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా రేపు పార్టిసిపేట్ చేస్తున్నారు ఒక్కొక్కటిగా సమస్యలు ఛేదించుకుంటూ ముందుకు సాగుతున్నది అభివృద్ధి గమన రీతి తెలంగాణ పరిణతి వేళ పసిపిల్లలు మొదలు పండు ముదుసలి వరకు ఆరోగ్యమే మహాభాగ్యమని భావించి సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటూ కంటి వెలుగుతో దృష్టి జ్ఞానాన్ని అందిస్తున్నది నయా తెలంగాణ నాడు ఏరువాక సాగాలంటే ఎన్నో కష్టాలు పడ్డ తెలంగాణ రైతన్నలు నేడు 6 కాలం నిరంతర విద్యుత్తో వ్యవసాయంలో ఘనమైన ప్రగతిని సాధించి దేశానికి దిశానిర్దేశనం చేస్తున్నది కర్షక తెలంగాణ పారిశ్రామిక ఐటీ రంగాలలో విప్లవాత్మకమైన నూతన పద్ధతులు టీహబ్ ఐపాస్తో ప్రపంచాన్ని ఆకర్షిస్తూ యువతీ యువకుల ఉపాధి కల్పనలకు చూడగలుగుతాను వాకిట్ల కూకుంటే వడగట్టిన గోదావరి పరిగెత్తుకుంటా ఎట్లొస్తాంది బోసి నోటి ముసలమ్మ ధైర్యంగా ఎట్లా నవ్వగలుగుతాను ఇట్లా తెలంగాణ అంతటా మెల్లమెల్లగా మెరుపులు అమరుల త్యాగ ఫలాలు అందరికీ అందుతున్న ఆనవాలు 10 ఏళ్ల పండుగ కొత్త ఆలోచనలకు దారి చూపాలి మరో 10 ఏళ్లలో అందరూ సమానమై నవ్వు మొగాలతో నాట్యమాడాలి ధన్యవాదాలు శ్రీ బాబురావు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నక్సలిజం పెరుగుతుందని మాట్లాడిన మాటలకు భిన్నంగా ముఖ్యమంత్రి కేసీఆర్ 9 ఏళ్ల పాలనలో ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా
నేర చరిత్రని తగ్గించి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గోదావరి కని వన్ టౌన్ సిఐ ప్రమోద్రావు ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించారు. కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. మున్సిపల్ టీ జంక్షన్ నుండి గోదావరి కని ప్రధాన చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం రన్లో గెలుపొందిన విజేతలకి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుమన్ రావు, పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణితో పాటు స్థానిక కార్పొరేటర్లు, నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. వంశీ హరీష్ మన తెలంగాణ ఈరోజు దేశానికి అతిశక్తి లేదు. ఈరోజు తెలంగాణ ఆచరిస్తుంది, దేశమంతా అనుకరిస్తుంది అని ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలు దేశంలో కూడా కేంద్ర గతంలో ఉన్నటువంటి పోలీస్ శాఖ నేతృత్వంలో జరిగినటువంటి విధుల నిర్వహణ గాని పరిపాలన గాని ప్రస్తుతం ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజల అవసరాలను తీరుస్తూ ప్రజలకు పోలీసులంటే భయం అనేది లేకుండా కలిసి ఈ యొక్క నేరరహిత తెలంగాణను సమాజాన్ని నిర్మాణం చేసుకోవడం కోసం అందరూ కూడా ఒక్కటాటి పైన ఉండి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల కంటే నేర చరిత్ర తక్కువైనటువంటి పరిస్థితిని కూడా కళ్ళారా చూస్తా ఉన్నాం. ఒకనాడు తెలంగాణ రాష్ట్రం వస్తే మావోయిస్టులు పెరుగుతారని, నక్సలైట్లు పెరుగుతారని మాట్లాడినటువంటి మాటలను తిప్పికొట్టి ఈరోజు అభివృద్ధి పదంలో యువకులు, విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అయ్యేటువంటి విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో గొప్ప పరిపాలన నడుస్తూ ఉన్నది. ఈరోజు మనం అందరం కూడా ఐకమత్యంగా ఈ యొక్క 2K రన్ చేయడం జరిగింది. ఈ యొక్క 2K రన్ లో మా మెడికల్ 9 ఏళ్లలో దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ కు ప్రతి ఒక్కరూ వెన్నుదన్నుగా నిలిచి ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉందని నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో హలియాలో నిర్వహించిన 2K రన్ ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టపడే వారికి వెన్నుదన్నుగా నిలిస్తే అభివృద్ధిని పరుగులు పెట్టించే విధంగా దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. అనంతరం 2K రన్ లో పాల్గొని విజేతలైన వారికి మెడల్స్ ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్, రామచందర్ నాయక్, జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, మున్సిపల్ చైర్పర్సన్ వెంపటి పార్వతమ్మ, శంకరయ్య, మార్కెట్ చైర్మన్లు జవాజి వెంకటేశ్వర్లు, మల్లా చంద్రారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నల్గొండ సుధాకర్, సిఐలు గాంధీ నాయక్, బిස්සన్నతో పాటు పోలీస్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న సుమారు 3,500 మంది కాంట్రాక్టు కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం గత 9 నెలలుగా కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు ఉద్యమాలు చేస్తున్నప్పటికీ యాజమాన్యం చర్చల పేరుతో కాలయాపన చేస్తూ సమస్యల పరిష్కారానికి ముందుకు రావడం లేదని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ సంస్థ లేబర్ గేట్ ఎదుట మహాధర్నా చేపట్టారు. ఎన్టీపీసీ యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికులని శ్రమ దోపిడీకి గురిచేస్తుందని, చాలీచాలని వేతనాలతో కార్మికులని ఇబ్బందులు పాలు చేస్తుందని నాయకులు అన్నారు. తక్షణమే యాజమాన్యం స్పందించి వేతనాల పెంపుతో పాటు కార్మిక సంఘాలతో చేసుకున్న ఒప్పందాలని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు కార్మిక నేత కౌశిక హరి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎంఎస్ రాజ్ ఠాకూర్తో పాటు కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. సబ్సిడీ క్యాంటీన్ వెంటనే కొనసాగించాలి. 60 సంవత్సరాలు నిండిన కార్మికులను 60 సంవత్సరాలు నిండిన సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు ఇక్కడ వాస్తవ పరిస్థితులు విరుద్ధంగా ఇక్కడ సమాచారం ఇస్తూ ఇక్కడ వాస్తవ పరిస్థితులు అందరూ కూడా అనుగోలకేటువంటి ఒక కార్యక్రమాన్ని వాళ్ళ ఉద్యోగాలను భద్రత చేసుకునే కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి ఒక బలమైనటువంటి అనుమానం నాకుంది. అదే జరుగుతుందని నేను భావిస్తాను. పోలీసులు లాఠీలు చార్జ్ చేసి దేశవ్యాప్తంగా చర్చ జరిగే విధంగా దాడులు చేసినప్పుడు ఇప్పటివరకు వాళ్ళు సస్పెండ్ కాలేదు. కానీ ఇక్కడ పోరాట పథకంగా కొంతమంది ట్రాన్స్ఫర్ పక్కకు పంపిస్తారని చెప్పి నాయకులు చెప్తా ఉన్నారు. అధికారులు కూడా ఇప్పటివరకు వాళ్ళ బలమైనటువంటి మన పోరాట ఫలితం మరి వారిపై జరుగుతున్న చర్యలు తీసుకోకపోవడంలో కూడా మన పట్ల కొన్ని చిన్న చూపు ఉందన్నటువంటి ఒక భావన నాకు కలుగుతాను. సో మిత్రులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా, ఒక పటిష్టమైనటువంటి కార్యాచరణ ఏర్పాటు చేయండి. ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్క దాంట్లో కూడా ఖచ్చితంగా మేము మీతో పాటు ఉంటాం. కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అవసరమైన ఎక్కడికైనా ఏ ఒక కార్యక్రమానికైనా ముందుండి నడిపిస్తాం. 2220 రూపాయలు గతంలో పెరిగినాయి. అవి అప్పుడు ఒక ప్రత్యేకమైన పరిస్థితులలో ప్రమోషన్ పాలసీ కోసం అని చెప్పి మేము పెంచినాం. దాంట్లో 1300 రూపాయలు ప్రమోషన్ పాలసీ కింద 300 రూపాయలు ప్రతి సంవత్సరం పెరిగే, ఏదైతే ప్రతి 4 ఏళ్లకు పెరిగే అలవెన్సులు పెంచే విధంగా మన గతంలో 430 పెరిగినాయి కదా, అంతకంటే ముందు రకరకాలుగా పెరిగినాయి. ఆ జాగాలో 300 రూపాయలే పెరిగినాయి కాబట్టి మేము 300 కంటే ఎక్కువ ఇవ్వం, అది ఒక్కటేసారి ప్రమోషన్ పాలసీ కింద ఇచ్చినామని చెప్పి చెప్పడం జరిగింది. దానికి మనం దాన్ని అంటే వాళ్ళకు ఒక తొవ్వ, ఈ పద్ధతిలో మేము ఇస్తామని చెప్పి ఒక తొవ్వ క్రియేట్ చేసుకున్నాం. మనం ఏమంటున్నాం, మాకు 2220 కాడికి వెళ్ళి మీ చర్చ అనేది చాలు చేయండి. అప్పటిదాకా మేమేం మాట్లాడం. పోయిన సంవత్సరం 2220 పెరిగినాయి కాబట్టి మీరు 2220 ఇస్తున్నా అని చెప్తేనే మేము ఇంకేమన్నా ముంగడికి పోతామని చెప్పినాం. అది న్యాయమే కదా. అదే పద్ధతిలో రావాలని మొదటికెళ్ళి చెప్పుకుంటూ వస్తున్నాం. వాళ్ళు ఏమన్నారు, అట్లా కాదు, ఇది ప్రతి సంవత్సరం పెరిగేది, మేము ఉద్యోగాల ప్రమోషన్ పాలసీ కోసం మేము ఇచ్చినాం, అది ఇది ఏదో కాకమ్మక. దేశంలో ఎక్కడా లేని విధంగా పోలీసులకి సౌకర్యాలు కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని నిర్మల్ జిల్లా ముతోల్ ఎమ్మెల్యే జి విఠల్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలో 2K రన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ,
తెలంగాణలో పోలీసుల పాత్ర చాలా గొప్పదని కొనియాడారు. 2K రన్లో ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్తో పాటు పోలీస్ అధికారులు, యువత, నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రెడీ టు స్టార్ట్ 1 2 3. ఈ నెల 2వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు వేరియస్ డిపార్ట్మెంట్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ఒకసారి డిస్కస్ చేసుకోవడానికి, వేర్చుకోవడానికి ఈ కార్యక్రమాలు మొత్తం మన తెలంగాణ రాష్ట్రంలోనే స్టార్ట్ చేయడం జరిగింది. గత 10 రోజుల నుంచి వివిధ కార్యక్రమాలు చూసాం. ఈ రోజున గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మన ఈ కార్యక్రమం చేస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా 2014 కంటే ముందు, 2014 తర్వాత వారు ఇతర వివిధ డిపార్ట్మెంట్లో సాధించిన ప్రగతి, కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు, కొన్ని కొత్త కార్యక్రమాలు కూడా వారు చేయటం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే 2014 తర్వాత ఈ సీసీ కెమెరాస్ ప్రతి గ్రామంలో, ప్రతి టౌన్లో, ప్రతి పట్టణంలో జనాభాను అనుసరించి వేల సంఖ్యలో సీసీ కెమెరాస్ వేయటం వల్ల आज हम जो सेलिब्रेट कर रहे हैं तेलंगाना अवतरण दिवस, उसको सबको कॉन्ग्रेचुलेशन, हार्दिक शुभकामनाएं। 9 साल में गवर्नमेंट ने बहुत कुछ अच्छा काम किया पुलिस के लिए। पुलिस ने सी टीम्स एस्टेब्लिश किया है स्पेशली फॉर वुमेन प्रोटेक्शन। सीसीटीवी कैमराज हैदराबाद में, पूरे इंडिया में जितना कैमरा इंडिया में सिटीज़ में, हैदराबाद सिटीज़ में सबसे ज़्यादा कैमराज इंस्टॉल किए हैं और सर्विलेंस के लिए वगैरह हेल्प होता है। उसके बाद साइबर पुलिस स्टेशन एस्टेब्लिश करके जो भी साइबर क्राइम है उसको कंट्रोल करने की पुलिस पूरा हेल्प कर रही है कि जितना पॉसिबल हो। तो स्पेशल साइबर क्राइम पुलिस स्टेशन एस्टेब्लिश अभी रिसेंटली साइबराबाद पुलिस कमिश्नरेट में एस्टेब्लिश हुआ है। और आज के जो इवेंट ऑर्गेनाइज किया है, सभी को आने के लिए धन्यवाद और सभी अच्छे से पार्टिसिपेट करेंगे। थैंक यू एंड వెల్కమ్ ఆల్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధిలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గిరి ప్రదక్షిణ, ఆలయ ప్రదక్షిణ నిర్వహించారు. ఉదయం భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం చుట్టూ శ్రీ భక్త రామదాసు చిత్రపటంతో మేళతాళాలతో గిరి ప్రదక్షిణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో రమాదేవి, ఆలయ అర్చకులు, వేద పండితులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. మనం రామదాసు మతంతో పాటు సీతారామచంద్రవారిని నిర్వహిస్తూ గిరి ప్రదక్షిణ చేయడం జరిగింది. ఆ గిరి ప్రదక్షిణలో మన దేవస్థాన ఉద్యోగులు, భక్తులు అందరూ కూడా, వేద పండితులు, తర్వాత వాళ్ళందరూ కూడా చక్కగా పాల్గొనడం జరిగింది. ఈ వేద ప్రదక్షిణలో భాగంగా ప్రదక్షిణలో అందరూ కూడా రామనామం స్థుతిస్తూ చక్కగా ప్రదక్షిణ చేశారు. ఈ కార్యక్రమంతో పాటు సాయంత్రం కూడా మనం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుపుకుంటున్నాము. 21వ తారీఖు కూడా అందరూ భక్తులు పాల్గొని ఆ రోజు ఆధ్యాత్మిక దినం రోజున ప్రత్యేకంగా జూన్ 21వ తారీఖున భక్తులందరూ పాల్గొనాలని, అందులో రకరకాల ప్రోగ్రామ్స్ సన్మానించుకోవడం, సాంస్కృతిక కార్యక్రమాలు, గిరి ప్రదక్షిణ మళ్ళీ ఆ రోజు కూడా ఉంటుంది. అలాగే నగర సంకీర్తన ఉంటుంది. తర్వాత రకరకాలైనటువంటి ప్రోగ్రామ్స్ మనం ఆ రోజు ప్రత్యేకమైనటువంటి పూజలు, తెలంగాణ ప్రజలందరూ కూడా బాగుండాలని చెప్పి ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా జరుపుకుంటున్నాము. సువర్ణ పుష్పార్చన ఉంటుంది, సుదర్శన హోమం ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు 21 జూన్న జరుపుకోబోతున్నాం. కాబట్టి భక్తులందరూ కూడా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ జై శ్రీరామ్.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ రన్ని పునస్కరించుకొని హన్మకొండ ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ నుంచి పబ్లిక్ గార్డెన్ వరకు నిర్వహించిన 2K రన్ని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ట్రైనీ కలెక్టర్ సుధా శుక్లా, డిఆర్ఓ వాసుచంద్ర, జిల్లా అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. మనం ఉంటే మీరు తెలుసుకోవాలి, ఇది ఎక్కువ చెప్పడం అనేది మంచిగా ఉండదు కాబట్టి సో ఇది మీరు తెలుసుకోవాలి. పేపర్లు చదవాలి, ఫస్ట్ ఫోన్లు పక్కన బంద్ చేసి పేపర్లు చదవండి. పేపర్లు చదివితే పక్కన ఏం జరుగుతుందో తెలుస్తుంది. లేదా ఎంతసేపు ఫోన్లో మనం ఏం చేస్తాం, ఇన్స్టాగ్రాము లేకపోతే ఇంకేదైనా యూట్యూబ్లో మంచి వీడియోస్ లేదా ఇంకేదైనా వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నింటిలో యాక్టివ్ ఉంటాం, కానీ పక్కన ఏం జరుగుతుందో తెలియదు. మనకి ఏడేడో ఉన్నాయన్నీ తెలుసుకుంటాం, అంత ఫన్ను దీనికే ఉంటుంది తప్ప, అవునా కదా? పక్కన పెట్టి మనం ఇచ్చేయాలి. రైట్, ఈరోజు మనం ఏం చేస్తాం, ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ రన్ స్టార్ట్ చేస్తాం. ఇక్కడ నుంచి మన పబ్లిక్ గార్డెన్స్ ఉంది కదా, పబ్లిక్ గార్డెన్స్ దాకా 2 కిలోమీటర్స్ రన్ ఉంటుంది. సో రన్ చేయొచ్చు, వాక్ చేయొచ్చు, వాట్ ఎవర్ మీరు ఎలా అయినా కానీ, బట్ కంప్లీట్ అది దట్ ఈస్ ఇంపార్టెంట్. కంప్లీట్ చేసిన తర్వాత అక్కడ బ్రేక్ఫాస్ట్ లాగా అక్కడ పెట్టారు. బ్రేక్ఫాస్ట్ అండ్ సమ్ కాఫీ, టీ అండ్ ఆల్ విల్ బి అరేంజ్డ్. ఓకే, I hope in the set of consciousness and awareness so we can also celebrate physical fitness today. So andariki chaala thanks for coming at such an early hour. Thank you. అంతే బాగా అర్థమవుతుంది. ఏషియన్ సినిమాకి వెళ్ళే దారి వైపు తిరిగింది. Now it is the time for flag off. Walkers to time అయిపోయింది. Now I request CP sir to flag off the march towards public garden for this decennial celebration of police run. Give a big hand to this run. Thank you very much. క్లోజింగ్ పాయింట్ లో టిఫిన్ ఉంటుంది. క్లోజింగ్ పాయింట్ దగ్గర టిఫిన్ ఉంటుంది. మేడం మీరు వెళ్ళండి. Chalo, run, please. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలకు, ప్రభుత్వానికి అండగా ఉండే ఫ్రెండ్లీ పోలీస్ దశాబ్ది తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా 2K రన్ నిర్వహించడం అభినందనీయమని జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తెలిపారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కోరుట్ల కృష్ణ భగవాన్ మందిరం నుండి నంది చౌరస్తా వరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 2K రన్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జెండా ఊపి 2K రన్ని ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమ సాధనలో అమరుడైన పోలీస్ కృష్ణయ్యకు జోహార్లు అర్పించారు. ఈ రన్లో నియోజకవర్గ స్థాయి ప్రజలు, వివిధ పాఠశాలలు, కాలేజీల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. డిఎస్పీ వంగ రవీందర్ మాట్లాడుతూ ప్రజల రక్షణ కోసమే పోలీస్ శాఖ ఉందని, గతంతో పోలిస్తే నేరాల శాతం చాలా తగ్గిపోయిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు కల్వకుంట్ల సంజయ్, ఆర్డీఓ వినోద్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ అన్నం లావణ్య, అనిల్, మున్సిపల్ కమిషనర్ ఆయాజ్, మెట్పల్లి మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, వెటర్నరీ కాలేజ్ లెక్చరర్, స్టూడెంట్స్, అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా రన్నింగ్ చేస్తే శారీరకంగా కానీ నీట్గా బాగుంటారనేది
ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. దానికి మీరు అందరూ వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ఇక్కడ 6 సార్ అని చెప్పారు, 6 గంటలకే చెప్పారు, పంపుడు 6:30కి పంపారు. నేను 6:15కి వచ్చేసి ఇక్కడికి కొంచెం తొందరగా వచ్చినాం. అయినా అందరు యువకులు వచ్చినందుకు ప్రతి ఒక్కరికి, అదే స్కూల్ యజమానులకు అన్ని స్కూల్స్ వచ్చినాయి పిల్లలందరూ కూడా. ఇలా ముఖ్యంగా వెటర్నరీ కాలేజ్ అయితే దశాబ్ద ఉత్సవాల్లో ప్రతి దాంట్లో కూడా పాల్గొంటారు. మా టీం గారు మరి స్టూడెంట్స్ కూడా ప్రతి ఉత్సవాలు కూడా పాల్గొంటున్నారు. ఇప్పుడు 10 రోజులు జరుగుతున్న ఉత్సవాలు కూడా పాల్గొంటారు. వారి కృతజ్ఞతలు. ఇంకా మనకి ఇంకా 10 రోజులు ఉన్నారు కనుక పూర్తి కార్యక్రమం ఏ కార్యక్రమంలో అవన్నీ కూడా పూర్తి చేసి మన నిజవర్గాన్ని అన్నింటిలో కూడా ముందుకు విధంగా మీరు అందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది క్రమశిక్షణ. ఎందుకంటే మంది బాగున్నా కనుక ఓళ్ళగోళ్ళు నలుగుడు పడడం కాకుండా క్రమశిక్షణ డిఎస్పీ గారు మేనేజ్ చేస్తారు. డిఎస్పీ గారు ఏ విధంగా అయితే ఆ విధంగా అందరం కలిసి పోదాం. ఇక్కడ నుంచి మనకు నంది చౌరస్తాకు అక్కడ క్లోజ్ చేసేది ఉంటాయి కనుక దానికి మీరు అందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరి పేరు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల్లో భాగంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో టూకే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. పట్టణంలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు టూకే రన్ సాగింది. ఇందులో ఉత్తమ ప్రతిభ కనబర్చిన మొదటి 5 బాలికలు, 5 బాలురు, ఆశా వర్కర్లు, పోలీసులకి 20 మందికి ప్రోత్సాహకంగా ఒక్కొక్కరికి 1000 రూపాయల చొప్పున నగదుని ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ తిప్పన్న విజయసింహారెడ్డి, నల్గొండ జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు చింతారెడ్డి, శ్రీనివాసరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ధనావత్ చిట్టిబాబు నాయక్, డిఎస్పీ వెంకటగిరి, ఆర్డీఓ చెన్నయ్య, నాయకులు మదార్ బాబు, హతీరామ్, రవితేజ తదితరులు పాల్గొన్నారు. శాంతి భద్రతలని కాపాడడంలో పోలీస్ శాఖది ప్రత్యేక స్థానం అని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఏసీపీ కుశాల్కర్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో టూకే రన్ని మున్సిపల్ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే అంజయ్ యాదవ్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ రన్ మినీ ఇండోర్ స్టేడియంలో ముగిసింది. ఈ సందర్భంగా యువతని, మీడియాని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రంతోనే పోలీసులకి ప్రత్యేక స్థానం ఏర్పడిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పోలీస్ వ్యవస్థలో నూతన మార్పులు వచ్చాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకన్న, మున్సిపల్ చైర్పర్సన్ కొందుంటి నరేందర్, ఫరూక్ నగర్ జెడ్పీటీసీ వెంకట్రామరెడ్డి, షాద్ నగర్ టౌన్ సిఐ నవీన్ కుమార్, ఎంపీపీ ఇద్రీస్, కేశంపేట జెడ్పీటీసీ, రంగారెడ్డి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్ తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, యువత, ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఏర్పాటు చేసుకుని రాష్ట్రం సాధించి 10వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా ప్రభుత్వం తలపెట్టిన దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు మీకు తెలియజేస్తా ఉన్నాను. దాంట్లో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో ఈరోజు మేము టూకే రన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు తన అమూల్యమైన సమయాన్ని కేటాయించి పోలీస్ డిపార్ట్మెంట్ పై ఉన్న ప్రేమను, మమకారం చూపించి అదేవిధంగా ప్రజలతో కలిసి పనిచేయడం ఆయనకి ఇష్టం కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమంలో తన బలగంతో సార్ ఇక్కడికి వచ్చినందుకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా నెలకి వాళ్ళకి పేపర్ చేసిన మంచి వెహికల్ ప్రొవైడ్ చేసి వాళ్ళు ఎక్కడ ఏ సమాచారం ఇచ్చినా వెంటనే ఆ స్థలానికి అనుకున్నాడు వెహికల్స్ ఏర్పాటు చేసినారు ప్రభుత్వం. అదే పోలీస్ కంట్రోల్ కూడా మన భారతదేశంలో ఎక్కడ మంచి కంట్రోల్ పెట్టి ఎప్పటికప్పుడు సమాచారం అది తొందరలే
ఎక్కడ నేరస్తులు పట్టుకోనికి అవకాశం కల్పించడం మన ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వం మన కేసీఆర్ ప్రభుత్వం సరకుల్లో పోలీసు కూడా పోలీసు కూడా అన్ని రంగాల్లో మంచి శాంతి భద్రతలు నిర్వహించుకుని సబలీకృతమైన. కాబట్టి ఈ పరిపాలన చూసి అందరు ప్రజలందరూ సంతోషిస్తారు, ఆనందపడతారు. కాబట్టి ఆ గౌరవ ముఖ్యమంత్రి గారికి అందరి ఆశీర్వాదాలు పేర్కొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కలం ఎంతో గొప్పదని తమ రచనల ద్వారా నిరూపిస్తున్న కవులు. తెలంగాణ సాహిత్య దినోత్సవంలో హన్మకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్. ఫ్రెండ్లీ పోలీసింగ్ తో నేర చరిత్రని తగ్గించి ప్రజలకి మెరుగైన సేవలు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వెల్లడి. సీఎం కేసీఆర్ కు ప్రతి ఒక్కరూ వెన్నుదన్నుగా నిలిచి ప్రోత్సహించాలి. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ హితవు. కార్మిక సంఘాలతో చేసుకున్న ఒప్పందాలని తక్షణం అమలు చేయండి. రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ సంస్థ లేబర్ గేట్ ఎదుట జేఏసీ మహాధర్నా. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.